హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, సెల్ఫ్ అఫర్మేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇన్స్టెంట్గా మీ ఎనర్జీ అనేది షిఫ్ట్ చేస్తుంది. ఓకే, మీ అఫర్మేషన్స్ అనేవి మీ ఎనర్జీని షిఫ్ట్ చేస్తాయి. అండ్ మీరు దేని గురించి అయితే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారో అది మీకు రియాలిటీలో జరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే ఏంటి ఈరోజు అప్డేట్? ఎస్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే సంథింగ్ సిచ్యువేషన్షిప్ ఏదో నడుస్తూ ఉంది బిట్వీన్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్యన. అదేంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ బయటకు తీద్దాం. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏం నడుస్తున్నాయి, ఎందుకు వీళ్ళు అయోమయంలో ఉంటూ ఉన్నారు అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే కరెంట్ ఎనర్జీస్ ఏమొస్తాయి అనేది నాకు తెలీదు, బట్ చూసేద్దాం. ఓకే, లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి. ఓకే, అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, ఇవన్నీ కూడా మన దగ్గర సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నాకు రివ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ అలాగే రివ్యూస్ గుర్తుపెట్టుకొని మరీ ఇస్తున్నారు. ఓకే, అయితే కాల్స్ చేసి చెప్తూ ఉన్నారు నాకు. మీరు టెక్స్ట్ రూపంలో ఇస్తే కనుక మన ఫ్యామిలీలో, మన కమ్యూనిటీలో పెట్టుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు. ఓకే, ఎవరైనా నాకు ఇంకా రివ్యూస్ ఇవ్వాలి అనుకుంటున్న వారు టెక్స్ట్ రూపంలో పెట్టండి. ఓకే, అది మనం అందరం తెలుసుకుంటే నాకు కాల్ చేసి చెప్తే ఏమవుతుంది, ఓన్లీ నాకు మాత్రమే తెలుస్తుంది, అందుకని. ఓకే 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 మనం స్టార్ట్ చేద్దాం. ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది. నేను లేట్ చేయాలనుకోవడం లేదు ఈరోజు, అందుకే వేరే టాపిక్స్ ఏమీ తీసుకోలేదు. ఫ్రెండ్స్, నిన్న మన వీడియోస్లో కేతు గురించి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను. అది మీరు ఇంకా చూడకుండా ఉంటే కనుక చూడండి, అది ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ మీరు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి. ఈ కేతు ఏంటంటే మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనుషుల్ని, పదవుల్ని, పొజిషన్ని, డబ్బుల్ని కూడా దూరం చేస్తారు. అయితే ఎవరెవరికి ఏ రిలేటెడ్ అవుతుంది అనేది దాంట్లో ఆ వీడియోలో మనం చెప్పాము. రాశుల వైజ్ కూడా మిస్ అయి ఉంటే కనుక మిస్ కాకుండా చూడండి, చూసి మీరు ఎలా ఉండాలి అనేది అవగాహనకు తెచ్చుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ట్రాన్సిస్ట్ అయితే మార్చి 29న ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే, ఆ చేంజెస్ అనేది మీరు ఆల్రెడీ చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఈ కేతో చేంజ్ అయినాక ఓడలు బండ్లు అవుతాయి అంటారు చూడండి, ఆ సిచ్యువేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్. అయితే ఈ వీడియోకి ముందుగానే ప్లాన్ చేయొద్దు, నేను చెప్తాను. ఏంటంటే ఇలా కరెంట్ ఎనర్జీస్ అసలు మీకు సపోర్టివ్గా ఉందా లేకపోతే నెగిటివ్గా ఉందా అనేది. ఎందుకు వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి. నేను ఇవ్వబడింది. అబ్బో, ఇది వచ్చుద్దండి ఈ కార్డు వాటికి. ఫ్రెండ్స్, ఇది 6 మంత్స్కి 3 మంత్స్కి ఎప్పుడో ఒకసారి వస్తుంది. సీరియస్లీ, ఈ కార్డు వచ్చిందంటే మీ పర్సన్లో ఏదో చేంజ్ నిజంగానే వస్తుందని గ్యారంటీ నేను ఇస్తాను. ఇది నిజంగా 6 మంత్స్కి 7 మంత్స్కి 4 మంత్స్కి ఒక్కసారి వస్తుంది ఈ కార్డు. మీరు ఎన్ని వీడియోస్, నేను ఎక్కువగా యూస్ చేసే డెక్కే ఇది, బట్ ఈ కార్డు మాత్రం రేర్ రావడం. ఎంత బాగుంటుందో చూడండి, బుజ్జిముండ. లాయాలిటీకి, ఎస్, లాయాలిటీకి మారుపేరు డాగే కదా. వాటికి మించిన విశ్వాసం, నిజాయితీ అనేది ఏది చూపించదు ఈ భూమి మీద. ఓకే, ఏంటి మా వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ?
ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. నేను అన్నాను ఈ పర్సన్ అయోమయంలో ఉన్నారా, కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేకపోతే ఏంటి అని. ఎస్, ఖచ్చితంగా ఈ పర్సన్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్తో బాధపడుతున్నారు అని చెప్పాలి. డెసిజన్ మేకింగ్ అనేది ప్రాపర్గా ఒకటి వీళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు, రెండు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు అంటే ఏం చేయాలి, తను ఎలా ఉండాలి అనే సిచ్యువేషన్షిప్ గురించి కావచ్చు, అండ్ వాళ్ళ బిహేవియర్ నేచరు అండ్ ఎవరితో ఎలా ఉండాలి అనేది ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్. మైండ్ అనేది స్టేబుల్గా లేదు ఈ పర్సన్కి, అండ్ కొద్దిగా ఇంకా వర్డ్ ఒకటే సూట్ అవుతుంది, మాయోమయం, గందరగోళం. దానికి ఇంగ్లీష్లోనే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటాం కదా. స్థిమితంగా ఉండలేకపోవడం అనమాట. ఈ పర్సన్ అయితే స్థిమితంగా ప్రజెంట్ ఉండలేకపోతూ ఉన్నారు. అండ్ నిన్న ఫుల్ మూన్ నడిచింది. ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఈ ఎనర్జీ కూడా ఖచ్చితంగా స్టార్ట్ అయింది వీళ్ళల్లో. అండ్ మీరు కూడా ఇలానే కన్ఫ్యూజను, ఓవర్ వీల్మింగ్, అండ్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేలాంటి ప్రశ్నలు మీకు మీరుగా మీరు వేసుకోవడం అనమాట. నా లైఫ్ ఏంటి, నేనేంటి, అసలు నేను ఏం చేస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, ఇటువంటి ప్రశ్నలు మీరు వేసుకున్నారా? అండ్ కొంతమంది సెల్ఫ్ క్రిటిసైజింగ్, అంటే నేనేం చేస్తున్నాను, నా జీవితం ఏంది, నేను ఎటుపోతున్నాను అనేలాంటి, నా కర్మ ఏంటి, నేనేంటి, నా దరిద్రం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు మీరు వేసుకుంటూ ఉన్నారా? వేసుకునే ఉండాలి, నాకు తెలుసు ఆ ఎనర్జీస్ అలాగా. అయితే ఏమీ కాదు, ఈ ఎనర్జీస్ అండ్ ఫుల్ మూన్ ఎఫెక్ట్ వల్ల ఇదనమాట. నేనేంటి, నేను ఎలా ఉండాలి అనే ప్రశ్న మీకు మైండ్లో ఎక్కువగా ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరు చూసినా మీకు ఈ ప్రశ్న అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. నేను చెప్పాను కేతు ట్రాన్సిస్ట్ వల్ల మీ జీవితానికి మీ అర్థం ఏంటి, నేనేంటి అంటే మీరు పడిన స్ట్రగుల్స్, మీరు తీసుకున్న పెయిన్స్, బాధలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు, సుఖాలు, సంతోషాలు, పెయిన్స్ అన్నీ తీసుకొని ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ అన్నిటిని విడిచిపెట్టి నేనేంటి, నా లైఫ్ ఏంటి, అసలు నేను ఎందుకున్నాను, అంటే మనం భూమి మీద ఉన్నాము అంటే మన జీవిత సార్థకత ఏంటి, మనం ఏం చేయడానికి వచ్చాం అనే దానికి వస్తూ ఉంటారు. స్లోగా మీరు కూడా ఆ ఎనర్జీలోకి మారిపోతారు. అందుకే మీరు నేనేంటి, నేనేం చేస్తున్నాను అనే క్వశ్చన్లు, ప్రశ్నలు మీకు ఎక్కువగా ఇప్పుడు వస్తూ ఉండాలి. ఓకే, సరే, ఇది మీ గురించి కాదు, మీ విషయం పక్కన పెడితే కనుక మీ పర్సన్ కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారు. తనేం చేస్తున్నాడు, ప్రజెంట్ తన లైఫ్ ఎలా నడుస్తుంది, తనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తను ఎలా తాను మార్చుకోవాలి, ఇప్పుడు రియలైజేషన్కి వచ్చారని చెప్పాలి. తన సిచ్యువేషన్షిప్ ఎలా నడుస్తూ ఉన్నా ప్రజెంటు ఇప్పుడు మారాల్సిన టైం వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు సర్వం కోల్పోయారు లాస్ట్లోకి. సిచ్యువేషన్షిప్ అంతా అది ఫ్యామిలీ, ప్రైడ్, నేమ్, ఫేమ్ అండ్ అన్నీ లాస్ అయిపోయారు. ఇప్పుడు తెలుసుకొని ఏం ఉపయోగం అంటే
ఇప్పుడు తెలుసుకుంటే అన్న కనీసం ఇక్కడ నుంచి మళ్ళీ రీబిల్డ్ అవుతుంది వీళ్ళ జీవితం. ఓకే, ఈ పర్సన్ పూర్తిగా లాస్ అయిపోయిన తర్వాత రియలైజేషన్కి అయితే వస్తూ ఉన్నారు. తనేంటి, తను ఎలా ఉండాలి, నేనేంటి, నేనేం చేస్తున్నాను, నా లైఫ్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఎక్కడ ఉంది, నేనేం నిర్ణయం తీసుకోవాలి అని ఇప్పుడు. ఓకే, అండ్ ఈ ఆలోచనలు, ఈ మెంటల్ స్టెబిలిటీ కారణం చేత ఈ పర్సన్ థర్డ్ పార్టీస్ని ఆర్ తన లైఫ్లో ఉన్న ఇతర ప్రైడ్ పరివారం థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెడుతున్నారు అని చెప్పాలి. అవాయిడ్ చేస్తున్నారు, దూరం పెడుతున్నారు. అండ్ ఈ విషయాల చేత ఈ విషయంగా వీళ్ళకి కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీస్ని వీళ్ళు కావాలని దూరం పెడుతున్నారు. ఈ కావాలని దూరం పెట్టడం చేత ఈ థర్డ్ పార్టీస్కి అండ్ వీళ్ళకి, ఈ థర్డ్ పార్టీకే నేనేమని కొంచెం ఆర్గ్యుమెంట్స్, మాట అనుకోవడాలు ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ పర్సన్ అయితే కొంచెం పెయిన్లో ఉన్నారని చెప్పాలి. తను తెలుసుకునే నాటికి, తన మైండ్కి రియలైజేషన్ వచ్చే నాటికి మొత్తం కొలాప్స్ అయిపోయి ఉండే తన లైఫ్. మళ్ళీ పునాదుల కాడ నుంచి, ఫౌండేషన్ కాడ నుంచి మళ్ళీ తను రీబిల్డ్ చేసుకోవాలి తన జీవితాన్ని. అది మీతోనా అండ్ తన లైఫా, తన కెరియరా, తన లైఫా, పునాదుల కాడ నుంచి మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి స్ట్రాంగ్గా అని అయితే అనుకుంటున్నారు. బట్ తెలుసుకునే నాటికి మొత్తం కొలాప్స్ అయిపోయింది అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అందుకే అయోమయం, అందుకే కన్ఫ్యూజన్ ఈ పర్సన్కి. ఓకే, మనం క్లారిఫై చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ. ఫ్రెండ్స్, మీరైతే క్లైమ్ చేయొద్దు, నేను చెప్తా ఏమని చేయమంటానో అదే చేయండి. ఓకే, లాయల్టీ. ఈ కార్డు మాత్రం నేను చెప్పాను ఇందాక, 6 మంత్స్కి లేదా 4 మంత్స్కి 3 మంత్స్కి రేర్గా వస్తూ ఉంటుంది ఈ కార్డు. లాయాలిటీ సడన్గా ఏంటి ఈ లాయాలిటీ, ఈ పర్సన్లో ఏంటి జెన్యూన్గా, ఒరిజినల్గా అండ్ లాయల్గా ఉండాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఎందుకు ఇప్పుడు వస్తూ ఉంది? యూనివర్స్, వై ఎందుకు ఇప్పుడు వస్తూ ఉంది యూనివర్స్? బికాస్ వీళ్ళ ఈగో అండ్ వీళ్ళ నేచర్ వల్ల, వీళ్ళ పనుల కారణం చేత మొత్తం లాస్ అయిపోతూ ఉండే వీళ్ళ లైఫ్లో. వీళ్ళని ఒకటి మీరు అండ్ ఇతర వ్యక్తులు కూడా ఈ పర్సన్ని నమ్మే సిచ్యువేషన్లో లేరు. నమ్మకం అనేది కోల్పోయారు. ఇతరులు వీళ్ళని నమ్మడం అనేది, ట్రస్ట్ చేయడం అనేది కోల్పోయారు. మళ్ళీ ఆ నమ్మకాన్ని ఈ పర్సన్, అది మీ విషయంలో కావచ్చు, మీ దృష్టిలో కావచ్చు, అండ్ తన ప్రైడ్ అండ్ తన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీ కూడా కావచ్చు, తిరిగి వాళ్ళని నమ్మకం అనేది మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి, నమ్మేలాగా చేసుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అయితే ఆచరణకి వచ్చేసరికి ఉండలేకపోతూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ ఏం చేస్తే మళ్ళీ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఏం చేస్తే మళ్ళీ నమ్మకం అనేది నా పైన వస్తుంది అని ఆలోచనలు వస్తూ ఉన్నాయి. బట్ యాక్షన్కి వచ్చేసరికి తెలియడం లేదు వీళ్ళకి రైట్ నౌ ఏం చేయాలి అని. వీళ్ళు అసలే వీళ్ళపైన నమ్మకం అనేది కోల్పోయి ఉన్నారు. ఇంకా థర్డ్ పార్టీస్ ఆర్ ప్రైడ్ వీళ్ళు ఎవరితో అయినా ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఇంకా ఉన్నది కాస్త పోతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఈ పర్సన్ అయితే థర్డ్ పార్టీస్, ప్రైడ్ ఎవరైతే నా వాళ్ళు అనుకుని వీళ్ళు వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళని దూరం పెడుతున్నారని చెప్పాలి. అవాయిడ్ చేయడం, ఎస్కేప్ అవ్వడం, దూరంగా ఉండడం, ఇదేదో చేస్తూ ఉన్నారు. ఎందుకు? బికాస్ వాళ్ళ గురించి వాళ్ళకి వీళ్ళకి మధ్యన సిచ్యువేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ కావచ్చు అండ్ ట్రస్ట్ కావచ్చు. అంటే వాళ్ళకి వీళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అయ్యేలాగే వీళ్ళు ఉన్నారు కదా పాస్ట్లో. ఇప్పుడు అది కొలాప్స్ అయిపోతూ ఉందని చెప్పాలి. అండ్ యూనివర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మధ్యన స్కేల్స్, త్వరాజు అంటే జస్టిస్ అనమాట, సమంగా చేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కొట్టుకొని పోయారు. ఇప్పుడు వాళ్ళతో దూరం అయిపోయి ఎవరినైతే వీళ్ళు దూరం పెట్టారో వాళ్ళతో కలిసి ఉండాల్సిన టైం లైన్ స్టార్ట్ అయింది. అందుకే అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి థర్డ్ పార్టీస్తో స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఫుల్ మూన్ ముందు రోజు మధ్యాహ్నం నుంచి ఈ గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఖచ్చితంగా స్టార్ట్ అయి ఉండాలి.
అయితే వీళ్ళు ఈ క్రమంలో ఇంకెవరికో అట్రాక్ట్ అవుతూ ఉన్నారంట. అండ్ ఫెమినైన్ ఎనర్జీ, ఎస్, ఇప్పుడు మళ్ళీ ఫెమినైన్ ఎనర్జీ అండ్ వాళ్ళ బూస్టప్ అండ్ వాళ్ళ సపోర్ట్ గురించి వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకు? బికాజ్ మొత్తం ఖచ్చితంగా వీళ్ళు సపరేషన్, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ అది మీరే అయి ఉండాలి. ఓకే, మీరు వెళ్ళిన తర్వాత ఓకే నాకేం పర్వాలేదులే అనేలాంటి అహంకారం అయితే వీళ్ళకు ఉండే. బట్ అంటే కాలం గడిచే కొద్దికి వీళ్ళు ఆ వెలితిని ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్, ఇంపార్టెంట్ వ్యక్తి, ఇంపార్టెంట్ ఎనర్జీ ఏదో కోల్పోయాను అనే లాస్ ఫీలింగ్ అనేది ఇప్పుడు ఈ పర్సన్కి వస్తూ ఉండే. అన్నీ ఉన్నాయి, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది అండ్ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ పర్సన్కి నచ్చడం లేదు, డిస్సాటిస్ఫాక్షన్ అంటాం కదా, ఇదేదో ఈ పర్సన్ని ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే ఇంకా వీళ్ళు స్టిల్ వెయిటింగ్లో ఉన్నారని చెప్పాలి. మీరు అనుకోవచ్చు నన్ను బ్లాక్లో పెట్టారు లైక్ బ్లా 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 అని, నో కాంటాక్ట్లో పెట్టారు కదా, వాళ్ళే పెట్టారు కదా అని. లేదు, సిచ్యువేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఏది నడుచున్నా ఈ పర్సన్ స్టిల్ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఎనర్జీ అంటే ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ మళ్ళీ తిరిగి వీళ్ళ లైఫ్లోకి వాళ్ళంతటా వాళ్ళు రావాలి అని అయితే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు మంచి వ్యక్తిలాగా అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్, ఒరిజినల్ తన వర్షన్లోకి వస్తా అంటే ఈ పర్సన్ స్వతహాగా వీళ్ళు మంచి వాళ్ళే, కాకపోతే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తులు అండ్ టాక్సిక్ సిచ్యువేషన్షిప్స్ అండ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణం చేత వీళ్ళు కూడా మారిపోతున్నారని చెప్పాలి. స్వతహాగా వీళ్ళైతే మంచి వాళ్ళే, కైండ్ హార్టెడ్ పర్సన్, దానం ధర్మాలు అన్నీ చేస్తారు, మంచివారే. అయితే ఇప్పుడు మళ్ళీ తన ఒరిజినల్ వర్షన్లోకి ఈ పర్సన్ అయితే చేంజ్ అవుతూ ఉన్నారు, ఉండాలి అనుకుంటూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళు ఎప్పుడైతే ఈ టాక్సిక్ పీపుల్స్ని దూరంగా పెడుతూ ఉంటారో వాళ్ళ ఎనర్జీ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఒరిజినల్గా తను స్టెబిలిటీ మీద అండ్ తన ప్రొఫెషన్ మీద ఈ పర్సన్ అయితే ఫోకస్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. ప్రొఫెషన్, వర్క్, స్టెబిలిటీ, ఈ డబ్బులు, ఫైనాన్సెస్, దీని గురించి ఫోకస్ పెట్టాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అయితే సమ్ పాసిబిలిటీస్ గురించి ఈ పర్సన్ ఏదైతే చూస్తున్నారని చెప్పాలి. ఎందుకు? ఎస్, ఈ పర్సన్ ఎక్స్పాండ్ అంటే వీళ్ళ ప్రొఫెషన్ లేదా వీళ్ళ బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడం అంటే వృద్ధి చేయాలి అండ్ పెంచుకోవాలి. ఇదేదైతే ఉంటాయో ఒక బిజినెస్ని రన్ చేస్తూ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి దాన్ని కూడా గ్రో చేయాలి అని, ఇటువంటి అవకాశాల గురించి ఈ పర్సన్ ఏదో సెర్చ్ చేస్తూ ఉన్నారు అండ్ దాని మీద కొంచెం ఫోకస్డ్గా ఉన్నారు అని చెప్పాలి. దాని మీద వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసి ఉన్నారు. అందుకే ఈ పర్సన్ తన ఒరిజినల్ వర్షన్కి వస్తూ ఉన్నారు అని చెప్పాలి. తను ఎలాంటి వ్యక్తి, తను ఎలాంటి బిహేవియర్, తన ఒరిజినల్గా తను ఎలా అయితే ఉంటారో మీ పర్సన్ అలా వస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళకి నచ్చినట్టుగా ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు తన వేలోకి ఇప్పుడు ఈ పర్సన్ అయితే వస్తున్నారని చెప్పాలి. అయితే ఫైనాన్షియల్ అండ్ కష్టపడి వర్క్ చేయడం దాని గురించి ఇప్పుడు ఈ పర్సన్ ఎఫర్ట్ పెడుతున్నారు అని చెప్పాలి అండ్ ఫోకస్డ్గా ఉన్నారని కూడా చెప్పాలి. ఓకే, ఏంటి వైఫ్ ఈజ్ హియర్ అండ్ సెపరేషన్లో ఉన్న వ్యక్తుల గురించి ఈ పర్సన్ స్టిల్ రికన్సిలియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మళ్ళీ తిరిగి ప్యాచప్ చేసుకోవాలి, వాళ్ళతో తిరిగి మళ్ళీ కలిసిపోవాలి, వాళ్ళంతటా వాళ్ళు వస్తే బాగుండు, వస్తే మాత్రం బ్యాలెన్స్డ్గా ఈసారి లీడ్ చేయాలి అండ్ రిలేషన్, కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్షిప్ని బ్యాలెన్స్డ్గా లీడ్ చేయాలి అని అయితే ఈ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ హోప్ కూడా పెట్టుకున్నారు. వస్తారులే, ఈరోజు కాకపోతే రేపైనా వస్తారు, ఉంటారు అనేలాంటి హోప్ అయితే ఈ పర్సన్ పెట్టుకున్నారు. అంటే ఇదే మళ్ళీ ఎవరి కోసం వస్తారులే అనేది కాదు, బట్ వస్తారు అనేలాంటి
పాజిటివ్ హోప్ పెట్టుకొని ఉన్నారని చెప్పాలి. బట్ థర్డ్ పార్టీని మేము వెళ్తే థర్డ్ పార్టీని విడిచిపెడతారంటే లేదు, థర్డ్ పార్టీని కూడా ఉంచుతారు, బట్ మీరు కూడా ఉంటారు అనే మాదిరి ఈ పర్సన్ మైండ్ సెట్ అనేది ఉంది. ఓకే ఓకే, ఎందుకు క్లింగింగ్, వై క్లింగింగ్ హియర్? థర్డ్ పార్టీ వీళ్ళని స్పై చేస్తూ ఉన్నారని చెప్పాలి. థర్డ్ పార్టీకి నేను ఈవెన్ థర్డ్ పార్టీని వీళ్ళ కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. థర్డ్ పార్టీ వీళ్ళ యాక్షన్స్ని, వీళ్ళ మాటలు, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం తింటున్నారు అనేది బాగా కొంచెం స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఆ స్పైయింగ్ చేస్తున్నారు అనే విషయం ఈ పర్సన్కి మీ పర్సన్కి కూడా తెలుసు. తెలియడం వల్లే కొంచెం ఇన్సెక్యూరిటీ, ఇబ్బందికి గురి అవుతున్నారు అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళతోనే అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తున్నారు, వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నట్టుగానే, వాళ్ళతో అనుకూలంగా ఉన్నట్టుగానే యాక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి ఈ పర్సన్. అయితే ఏదో డెసిజన్ ఏదో తీసుకోబోతూ ఉన్నారని చెప్పాలి ఈ పర్సన్. ఎస్, ఎవరినైతే వీళ్ళు లాస్ అయిపోయినారు, దూరం పెట్టేస్తున్నారు. అంటే థర్డ్ పార్టీస్కి నేను థర్డ్ పార్టీ కారణం చేత వీళ్ళు ఎవరినైతే దూరం పెట్టారో వ్యక్తుల్ని, అంటే అది మీరు కూడా కాదు, మీరైతే కనుక వాళ్ళ కోసం ఇప్పుడు థర్డ్ పార్టీకి కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, దూరం పెట్టాలి, అండ్ వాళ్ళకి కొంత బౌండరీస్ని పెట్టాలి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ లైఫ్లో ఎంత మేరకు ఉన్నా కూడా అది ఇంతవరకే ఉండాలి అనే లాంటి బౌండరీస్ అయితే ఈ పర్సన్ పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. బికాస్ ఎందుకు ఇప్పుడు ఈ పర్సన్కి ఎమోషనల్ లాస్ అనేది, ఫీలింగ్ అనేది అఫెక్ట్ అవుతూ ఉంది. నేను ఏం కోల్పోయాను, నేను ఎలాంటి వ్యక్తిని కోల్పోయాను అనేలాంటి ఫీలింగ్ అనేది ఇప్పుడు ఈ పర్సన్ వస్తుంది. వీళ్ళు ఏమైతే గతంలో చేసున్నారో మీ పట్ల, వీళ్ళు చేసిన మిస్టేక్స్, పొరపాట్లు ఏమైతే ఉన్నాయో ఆ ఆలోచనలు అండ్ ఎమోషనల్ని వీళ్ళని ట్రిగర్ చేస్తూ ఉన్నాయి. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసింది నువ్వు రాంగ్ అని ఈ పర్సన్ని ట్రిగర్ చేస్తూ ఉన్నాయి. అండ్ సరి చేసుకునే మార్గం లేదు, కానీ వస్తారులే అనే హోప్ అయితే ఈ పర్సన్ పెట్టుకున్నారు. మేబీ ఈ పర్సన్కి రికన్సిలియేషన్ చేయాలని కోరిక ఉంది, ఎఫర్ట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు, కానీ ఈ పర్సన్కి మీరు రిజెక్ట్ చేస్తారు అనే భయం కూడా ఉంది. ఓకే, ఎస్, మీరు రిజెక్ట్ చేస్తారు. అండ్ ఈసారి మీ దగ్గరకు వస్తే ఏదైనా పెద్ద యుద్ధమే జరుగుతుంది, అండ్ ఫైట్ చేస్తారు, లేకపోతే యుద్ధం చేస్తారు, లేకపోతే మొహాన్ ఏమేసి విసిరేస్తారో అని వీళ్ళకి భయం కూడా ఉంది. ఇదేంటంటే కమ్యూనికేషన్ వైజ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనే కోరిక కూడా ఈ పర్సన్కి వస్తూ ఉంది. బట్ మీరు రివర్స్లో ఏం ఫైట్ చేస్తారో, రిజెక్ట్ చేస్తారో, వీళ్ళని చీ కొడతారు, అండ్ ఎలా అంటే ఎడంకాలు తీసుకుని కొడతారేమో అనేలాంటి భయం అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంది. దీనివల్ల ఈ పర్సన్ బ్యాక్ స్టెప్పింగ్ చేస్తూ ఉన్నారు. ఈ భయము ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే మనం ఏది సాధించలేం. ఓకే, భయాన్ని జయించాలి, అది ఏ రిలేటెడ్ ఉన్నా సరే. వాళ్ళు ఏదో అనుకుంటారు, సంథింగ్ ఏదో అవుతుంది అని ఒక భయం చేత వెనకడుగు వేస్తూ ఉంటాము మనం. ఓకే, ఎప్పుడైతే మనం ఆ భయాన్ని ఏదైతే అదైంది అని మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో మనకంటూ మన సిచ్యువేషన్షిప్ పట్ల క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఓవర్కమ్ చేయాలి భయాన్ని, ఫస్ట్ ఫియర్స్ని ఓవర్కమ్ చేయాలి ముందు. అది చేయాలి అంటే ఎలా? మనకేం కావాలి, మనం ఎక్కడున్నాం, మనం దేన్ని మిస్ చేస్తున్నాం, ఇది అనేది మనకంటూ ఒక క్లారిటీ వస్తే ఏ విషయాన్నైనా కూడా మనం ఫైట్ చేసి మరీ సాధించగలం. ఓకే ఫ్రెండ్స్, ఇదే మాదిరి ఈ పర్సన్కి కూడా భయం ఉండే. ఇన్ కేస్ మీతో కమ్యూనికేషన్ వైజ్ కానీ, లేదా మీకు ఈ పర్సన్ డైరెక్ట్గా రికన్సిలియేషన్ అయితే మీ ఇద్దరి మధ్య ఫైటింగే జరుగుతుంది కానీ రికన్సిలియేషన్ జరగదేమో అనే భయం ఈ పర్సన్కి వస్తూ ఉంది. ఇది అవునా కాదా, వాళ్ళు అలా అనుకునేదానికి రీజన్ ఉందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ సిచ్యువేషన్షిప్ నిజంగానే అలానే ఉందా? ఒకవేళ వాళ్ళు వస్తే కనుక నిజంగానే ఫైట్ జరుగుతుందా మీ ఇద్దరి మధ్యన? రికన్సిలియేషన్కి బదులు ఫైటే అవుతుందా? ముందుగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఓకే, ఏంటి వై హార్ట్ బ్రోకెన్? ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్, అండ్ మీ దగ్గరికి ఏమో రాలేకపోతా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ చూస్తేనేమో వాళ్ళని స్పై చేయడం, ఏం చేస్తున్నారని కదలికల్ని గమనించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు.
ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్షిప్ వగేరా వగేరా వీళ్ళు ఇన్సెక్యూరిటీకి గురి అవుతూ ఉన్నారు. అండ్ వీళ్ళకి నచ్చిన అన్నీ జరుగుతున్నాయి, బట్ సాటిస్ఫాక్షన్ ఏమో ఫుల్ఫిల్ అనేది అవ్వడం లేదు. మనస్ఫూర్తిగా అమ్మయ్య అనుకునే సందర్భాలు వీళ్ళకి ఉండడం లేదు. ఇదేంటంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి 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 ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ అవుతున్నారు. కొంచెం మనసు అనేది బాధపడుతుందని చెప్పాలి. ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది. అదే నేను అన్నాను ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో, నేనేంటి, నా జీవితం ఏంటి, నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేం చెయ్యాలి, ఇటువంటి ప్రశ్నలు ఈ పర్సన్ వేసుకుంటున్నారు అని నేను చెప్పాను కదా. ఎస్, ఇన్సెక్యూరిటీ, హార్ట్ బ్రేక్తో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అని చెప్తాను ఖచ్చితంగా. ఓన్లీ పని, వర్క్, ప్రొఫెషన్ దీని మీదే వీళ్ళైతే ఫోకస్ పెట్టారు. ఎవరితో ఇన్వాల్వ్ అయినా వీళ్ళకి ఇబ్బందులే వస్తూ ఉన్నాయి. అండ్ ఎవరితో ఏం చేసినా వాళ్ళతో ఏదో ఒక ప్రాబ్లం, సమస్య అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంది. మీరు చూస్తేనేమో మీరు వీళ్ళని తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అయితే వీళ్ళకి కనిపించడం లేదు. సో దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్ గో విత్ ద ఫ్లో, ఏది జరిగితే అది జరుగుతుంది. బట్ నేను మాత్రం నా ఫైనాన్సెస్, నా ప్రొఫెషన్, నా జాబ్ మీద నేను ఫోకస్ పెడతాను అని ఈ పర్సన్ అయితే లాగిన్ చేస్తూ ఉన్నారు. అయితే హ్యాపీగా ఉంటున్నారా అంటే లేదు, ఈ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్లో ఉన్నారు. బాధపడుతున్నారు. ఆ బాధ ఎందుకు, మీరేం రాలేదని కాదుండోయి, తనకి నచ్చినట్టుగా తన లైఫ్ లేదు అని ఈ పర్సన్ బాధ. ఓకే చూద్దాం ఇక ముందు ఈ పర్సన్లో మార్పు వస్తుందా, అండ్ ఇలానే హార్ట్ బ్రేక్తోనే తన లైఫ్ని లీడ్ చేస్తారా అనేది కమింగ్ వీడియోస్లో మనం చూద్దాము. అండ్ సడన్ చేంజ్ అయితే ఉంది, ఈ పర్సన్లో మార్పు అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఫుల్ మూన్ ముందు రోజు నుంచి స్టార్ట్ అయి ఉండాలి. థర్డ్ పార్టీస్తో గొడవలు పడుతూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఫైటింగ్స్ వాళ్ళిద్దరి మధ్యన అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేస్తున్నారు. అది థర్డ్ పార్టీస్కి నచ్చడం లేదు. ఇగ్నోర్ చేయడం వల్ల ఎవరికైనా ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ మీకైనా, మిమ్మల్ని ఎవరైనా ఇగ్నోర్ చేస్తూ ఉంటే కోపం వస్తుంది, ఫైట్ చేస్తారు. అదే మాదిరి థర్డ్ పార్టీని వీళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళకి వీళ్ళకి గొడవ అవుతూ ఉంది. ఎందుకు, అటాచ్మెంట్ అనేది అయి ఉంటారు కదా డీప్గా. సో ఆ అటాచ్మెంట్లో వెళ్ళిపోయినప్పుడేమో ముందు తెలియదు, తర్వాత ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. తర్వాత ఏంటి అనేది, రిలేషన్షిప్ ఏంటి అనేది ప్రశ్న అనేది ఉత్పన్నం అవుతుంది. అవునా? అదే మాదిరి ఇల్యూజన్స్, డీప్ అటాచ్మెంటు వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తే వీళ్ళు కాదు నాకు సరైన వాళ్ళని మీ పర్సన్ తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఏం చేస్తున్నారు అంటే అవాయిడ్ చేస్తున్నారు. అది థర్డ్ పార్టీకి నచ్చడం లేదు. వీళ్ళు ఏంటంటే ఇంకా గొడవలు, స్పైయింగ్, పట్టి ఉంచాలి, కట్టేయాలి అని ఈ థర్డ్ పార్టీ పనులు, దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా పోవాలని వీళ్ళ ఇబ్బంది, ఇది నడుస్తుంది ప్రజెంట్ మీ పర్సన్వి. అయితే ఏమని ప్లాన్ చేస్తారు? అయితే నాకు ఇక్కడ నేను సైన్స్ చెప్పాలి కదా, మనం చెప్తూ ఉంటాం కదా. అయితే నేమ్స్ వచ్చేసి ఈరోజు నేను నేమ్స్ చెప్తాను. ఫస్ట్గా ఏ అండ్ సి అండ్ ఎల్ ESPENT W and OFEQ and SN కూడా. ఓకే ఫ్రెండ్స్, డి కూడా. ఓకే, ఈ అక్షరాలతో మీ పేరు లేకపోతే మీ పర్సన్ పేరు స్టార్ట్ అయితే ఈ రీడింగ్ మీకు మోస్ట్లీ రీజనబుల్ అని అర్థం అండ్ రెజనేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు పుట్టిన డేట్స్ ఏమేంటి, 16th, 17th, 9th అండ్ 8 అండ్ అలాగే 2 అంటే 2, 5, 4 అండ్ 17, నేను ఇందాక చెప్పాను కదా 17 అండ్ 8 కూడా. ఓకే, అండ్ 7లో 7 డేట్, 9 ఈ డేట్స్లలో పుట్టిన వాళ్ళకి ఈ రీడింగ్ అనేది మోస్ట్లీ రీజనబుల్ అవుతుంది. అండ్ కలర్స్ వచ్చేసి ఎవరైతే వైట్, ఈ వీడియో చూసినప్పటికీ ఎవరైతే వైట్ అండ్ ఎల్లో, రెడ్, ఆరెంజ్ అండ్ ఇది ఇటుకరాయి కలర్ ఉంటుంది కదా మనకి, ఇటుకరాయి ఆరెంజ్ బ్రౌన్ మిక్సింగ్ లాగా ఉంటుంది అది, అండ్ బ్లాక్, గ్రే కలరు అండ్ బ్లూ, లైట్ బ్లూ కలరు అండ్ డార్క్ బ్లూ, బ్లాక్ అండ్ అలాగే పాచి కలర్ ఉంటుంది కదా, పాచి కలరు అండ్ లక్స్ గ్రీన్ ఉంటుంది కదా, ఈ లక్స్ గ్రీను, ఇవి
ఓకే. ఎస్, ఈ కలర్స్ ఎవరైతే వేర్ చే అదే కెంపు మెరూన్ కలర్ కూడా మెరూన్ కలర్స్ ఎవరైతే వేర్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది మోస్ట్లీ రీజనబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియోని ఓకే సందర్భాలు కూడా చూద్దాం. మోస్ట్లీ చాలామంది వీళ్ళు మీరు ఈ వీడియోని వర్క్ ప్రొఫెషన్ ప్లేస్లో ఉండి చూస్తూ ఉండాలి. కొంతమంది హోమ్లో రూమ్లో పర్సనల్ బెడ్రూమ్లో ఉండి చూస్తూ ఉండాలి. అండ్ కొంతమంది బిజినెస్ సెక్టార్లో కూడా ఉండేవాళ్ళు ఈ వీడియోని చూస్తారు అన్నట్టుగా చూపిస్తూ ఉంది. మోస్ట్లీ ఇక్కడ ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువగా ఈ వీడియోని చూస్తారు అని చూపిస్తూ ఉంది నాకు సైన్. అది నిజమా కాదా అనేది నాకు చెప్పండి. అండ్ నాకు తెలుస్తుంది యూట్యూబ్ దాంట్లో ఎవరు ఎక్కువగా ఉమెన్స్ చూస్తున్నారా మెన్స్ చూస్తున్నారా అని. నాకు ఈ వీడియోని మాత్రం ఉమెన్స్ కన్నా మెన్సే ఎక్కువగా చూస్తారు అని చూపిస్తుంది సైన్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది సైన్స్. అండ్ ఏమని క్లైమ్ చేస్తారు వీడియోని అంటే పీస్, ఏమని పీస్, ప్రశాంతత, మనశ్శాంతి, పీస్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ పర్సన్కి కూడా మనశ్శాంతి అనేది వస్తుంది. అది లేకపోతే మనం అసలు ఏం చేయలేమన్నమాట. పీస్ అని పెట్టి హార్ట్ సింబల్ పెట్టండి. ఓకే, పెట్టేసి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. ఈ రీడింగ్ మీకు మీ ఎనర్జీకి అండ్ మీ పర్సన్కి మీ పర్సన్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది. ఓకే, పాజిటివ్ థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ బుజ్జి పాణ్యం. ఇప్పటి వరకు ఇంతసేపు వీడియోని చూశారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే బాగోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి అండ్ నేను చెప్పిన విధంగా క్లైమ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.